హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లెర్న్ హోలిస్టికల్లీ సమగ్రంగా నేర్చుకుందాం. మనం ఈరోజు టెన్సెస్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. సో ఈ క్లాస్ మొత్తం కూడా మీడియం, ఈజీ అండ్ మోడరేట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో కొన్ని హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటిని కూడా మనం ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఓవరాల్గా మీకు ఏంటంటే ప్రతి ప్రశ్నను చదివిన తర్వాత మీరు ఒకసారి గెస్ చేయండి దాని ఆన్సర్ ఏంటనేది. సో ఒకవేళ కరెక్ట్ అయితే కరెక్ట్ అవుతుంది, లేదంటే నా ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు దాన్ని కరెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇంక లేట్ చేయకుండా మొదటి ప్రశ్న డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. మై సిస్టర్ డాష్ టు మార్కెట్ ఎవ్రీ సండే. సో ఈజీ కదా, సో గెస్ చేయండి మీరు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కన్ను ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ ఎవ్రీ సండే దగ్గరికి వెళ్ళాలి. సో ఎవ్రీ సండే, ఎవ్రీ మండే, సో డైలీ. సో ఇలా డైలీ రొటీన్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, రిపీటెడ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, అట్లానే ప్రోవెబ్స్ ఏవైతే ఉంటాయో, ఇడియమ్స్ ఏవైతే ఉంటాయో, రెగ్యులర్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, వీటన్నిటిని కూడా దేంట్లో చెప్తాం? న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఏవైతే ఉంటాయో, హ్యాబిచువల్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, వీటన్నిటిని దేంట్లో చెప్తాం? ప్రజెంట్ సింపుల్ టెన్స్లో చెప్తాం. ప్రజెంట్ సింపుల్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SR-ES ప్లస్ ఆబ్జెక్ట్. సో SR-ES అనేది కొన్ని సందర్భాల్లో మాత్రమే యూజ్ చేస్తాం. ఏ సందర్భంలో? సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే, సో అలా చెప్పుకునే కంటే హీ, షీ, ఇట్ సింగులర్. సో ఇలా అయితే మనకి అప్పుడు మాత్రమే వర్బ్కి SR-ES అనేది చేర్చడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి? మై సిస్టర్. సింగులరా ప్లూరలా? సింగులర్. మై సిస్టర్ అంటే షీ కదా ఆవిడ, సో షీ. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా, మరి వర్బ్కి SR-ES చేర్చాలి కదా. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో SR-ES ఎక్కడ చేర్చారు వర్బ్కి? ఇక్కడ లేదు, థర్డ్ ఆప్షన్లో లేదు, ఫోర్త్ ఆప్షన్ లేదు. ఖచ్చితంగా ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. గోస్ అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ దట్ గ్లిటర్స్ డాష్ నాట్ గోల్డ్. ఆప్షన్ ఏ ఆర్, ఆప్షన్ బి ఈజ్, ఆప్షన్ సి వాజ్, ఆప్షన్ డి యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే ఇది ఏంటి? మెరిసేదంతా బంగారం కాదు అంట. అదేంటది? ఒక ప్రోవర్బ్ లేదా ఇడియం. సో ప్రోవర్బ్, ఇడియమ్స్ అనేవి ఏ టెన్స్లో చెప్తాం? ఎస్, ప్రజెంట్ సింపుల్ టెన్స్లో చెప్తాం. సో ప్రజెంట్ సింపుల్ టెన్స్లో చెప్పినప్పుడు ప్రజెంట్ సింపుల్ టెన్స్ యొక్క వర్బ్ ఎలా ఉండాలి? సబ్జెక్ట్ని ఆధారితంగా V1 రూపంలో ఉండాలి. అలాగే సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే SR-ES అనేది చేర్చాలి. సో ఇక్కడ మన సబ్జెక్ట్ అనేది ఆల్ దట్ గ్లిటర్స్. సో ఇది సింగులరా ప్లూరల్ అంటే మనకు కనబడుతుంది, ప్లూరల్గా కనబడుతుంది ఇది. సో కానీ మీరు ఒక్క విషయం గుర్తుంచుకోండి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది కొన్నిసార్లు మనం ఎక్సెప్షనల్ పాయింట్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ టైడ్ డాష్ ఫర్ నన్. సో టైమ్ అండ్ టైడ్ డాష్ ఫర్ నన్ అన్నప్పుడు ఇక్కడ వెయిట్సా? వెయిట్స్ వస్తుంది. సో ఇది ఎందుకు వస్తుందంటే ఎవరో ఏం చెప్పలేం, ఎందుకంటే అది ఇడియమ్స్. సో ఇడియమ్స్ అన్నప్పుడు, ప్రోవర్బ్స్ అన్నప్పుడు వాటికి డెఫినెట్ రూల్ ఉండదు. సో వాటికి కాలక్రమేణా ప్రజల నాలుకల మీద జానపదాలలాగా అలా వచ్చేసినాయి అవి. సో కాబట్టి మనం యాజ్ ఇట్ ఈజ్ నేర్చుకోవాలి. సో ఇక టైమ్ అండ్ టైడ్ నార్మల్ రూల్ ఏంటి? అండ్ వచ్చినప్పుడు 2 సబ్జెక్ట్స్ని కలుపుతున్నప్పుడు ఖచ్చితంగా మనం దీన్ని ప్లూరల్గానే కన్సిడర్ చేయాలి సబ్జెక్ట్ మొత్తాన్ని. సో ప్లూరల్గా కన్సిడర్ చేసినప్పుడు ఎస్ అనేది రాదు, కానీ ఇక్కడ ఖచ్చితంగా ఎస్ అనేది చేర్చాలి. సో దీనికి వైలేట్ చేస్తుందన్నమాట, ఈ రూల్ని వైలేట్ చేస్తుంది. సో ఇడియమ్స్ అండ్ ప్రోవర్బ్స్ యాజ్ ఇట్ ఈజ్ వాటికవే రోట్ మెమరీలో గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. సో టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ అనేది కరెక్ట్. అలాగే ఇక్కడ ఆల్ దట్ గ్లిటర్స్ అన్నప్పుడు కూడా దీన్ని సింగులర్గానే కన్సిడర్ చేసి ఈజ్ అనేది చేర్చాలి వెర్బ్ కింద. సో ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. సో మరొకటి డిస్కస్ చేద్దాం. స్లో అండ్ స్టడీ. సో చెప్పండి, మీకు ఆల్రెడీ తెలుసు కదా, స్లో అండ్ స్టడీ డాష్ ద రేస్. ఏంటి ఇక్కడ? విన్నా విన్సా? ఎస్, విన్స్ అండి. సో మరి ఇక్కడ అండుంది, 2 సబ్జెక్టులు ఉన్నాయి, ఇదంతా కన్సిడర్ చేస్తే ఇది ప్లూరల్ కదా, ప్లూరల్ అయినప్పుడు SR-ES ఎలా చేస్తామంటే సో ఇంకా దానికి లాజిక్ లేదు, ఖచ్చితంగా వీటిని అలాగే గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి విన్స్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ అలాగే ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. సో క్రింది వాటిలో సత్యం ఏంటని చెప్పమంటున్నాడు. సో వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ కమ్ హియర్ డైలీ. Many a man
go to the market every Sunday. Option C, you and she plays chess daily. Option D, my father and secretary does not come here daily. సో ఒక్కసారి గెస్ చేయండి, మీకు ఆన్సర్ ఏమనుకుంటున్నారు? ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే డైలీ, ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి మనం. సో డైలీ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మరి సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉందా లేదా అనేది చూడాలి. ఉంటే ఎస్ ఆర్ ఎస్ అనేది వర్బ్ చేస్తాం. అసలు సబ్జెక్ట్ ఏది ఇక్కడ? స్టూడెంట్ సబ్జెక్టా, వన్ సబ్జెక్టా, మై సబ్జెక్టా, లేకపోతే ఏంది సబ్జెక్ట్ ఏంది అంటే మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళే ముందు వర్బ్ దగ్గరికి వెళ్ళాలి మీరు. సో వర్బ్ ఈజీగా తెలుస్తుంది కదా, పని తెలియదా మీకు? సో కమ్, సో కమ్ అనేది వర్బ్ కదా. సో వర్బ్కి ముందున్నది ఖచ్చితంగా సబ్జెక్టే కదా. సో సబ్జెక్టే కదా, అంటే ఇదంతా కూడా సబ్జెక్టే, ఇదంతా కూడా సబ్జెక్టే. వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ అనేది మొత్తం సబ్జెక్ట్. సో ఇక్కడ వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ అంటే నా స్టూడెంట్స్ అందరిలో ఒకడు. ఆ ఒకడు ఎవరు? సింగులర్. సో సింగులర్ అయినప్పుడు సబ్జెక్టు ఎస్ఆర్ఈఎస్ అనేది చేర్చాలి కదా. మరి థర్డ్ పర్సన్ సింగులర్, అది థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ఎస్ఆర్ఈఎస్ కంపల్సరీ వస్తుంది వర్బ్కి. మరి ఇక్కడ కమ్ అనేది ఉంది, కమ్స్ అనేది ఉండాలి కదా. సో ఎస్ చేర్చాలి. సో కాబట్టి ఇది రాంగ్. సో మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి ఈ స్ట్రక్చర్ని. వన్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నైదర్ ఆఫ్, నన్ ఆఫ్. సో ఇలా ఏదొచ్చినా సరే ఆఫ్ పక్కన ఈ ఆఫ్ మై ఇది తర్వాత మనకి సబ్జెక్ట్ ఏమొస్తుందంటే ప్లూరల్ వస్తుంది. సో ప్లూరల్ వచ్చి వర్బ్ మాత్రం సింగులర్ వర్బ్ వస్తుందండి. సో ఎందుకంటే స్టూడెంట్స్ అందరిలో ఒకడు అని చెప్తున్నాం కాబట్టి సింగులర్ వర్బ్ అనేది వస్తుంది. నెక్స్ట్, మెనీ ఏ మ్యాన్ గో టు ద మార్కెట్ ఎవ్రీ సండే. సో ఎవ్రీ సండే దగ్గరికి వెళ్ళాలి. సో ఎవ్రీ సండే అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి సబ్జెక్ట్ కావాలి. సబ్జెక్ట్ కావాలంటే ఫస్ట్ వర్బ్ ఏదో చూడాలి. వర్బ్ గో. సో గో ముందున్నది సబ్జెక్టు. సో మెనీ ఏమన్నది సబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా? సో సింగులరా ప్లూరల్ అంటే ఇక్కడ ఏ మ్యాన్ అనేది ఉంది చూసారా, కాబట్టి ఏ మ్యాన్ అంటే ఒకటి కదా. సో కాబట్టి సింగులర్. సో కానీ దీని ఓవరాల్ అర్థం ఏంటంటే చాలామంది వ్యక్తులు అని అర్థం, మెనీ మెన్ అని అర్థం. దీని మీనింగ్ ఏంటంటే మెనీ మెన్, చాలామంది మనుషులు అని అర్థం. బట్ కాకపోతే మన ఇక్కడ ఏ మెన్ అనేది కన్సిడర్ చేయాలి. సో ఏ మెన్ అనేది కన్సిడర్ చేస్తే సింగులర్ అవుతుంది. సింగులర్ అయినప్పుడు వర్బ్కి ఎస్ఆర్ఈఎస్ చేర్చాలి కదా. సో అంటే గో రాయకూడదు కదా, ఏం రాయాలి? గోస్ రాయాలి. సో కాబట్టి ఇది కూడా రాంగు. నెక్స్ట్ ఆప్షన్ సి చూస్తే యూ అండ్ షీ ప్లేస్ చెస్ డైలీ. సో డైలీ ప్రజెంట్ సింపుల్ టెన్స్. సో వర్బ్ ఏంటి? ప్లే. సో ప్లేస్. సో దాని ముందు ఉన్నటువంటి ఇదే కదా సబ్జెక్ట్ అవుతుంది. అంటే యూ అండ్ షీ అనేది సబ్జెక్టు. సో ఇక్కడ అండ్ అనేటువంటి కంజంక్షను రెండు ప్రొనౌన్స్ని కలుపుతుంది. సో కలుపుతుంటే ఖచ్చితంగా మనకి ఏమవుతుంది? అండ్ అనేది ఏ రెండింటిని కలిపినా సరే అప్పుడు మనకి ఆ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ అవుతుంది. సో ప్లూరల్ అయినప్పుడు మరి ఎస్ఆర్ఈఎస్ ఎందుకు చేరుస్తారు? వర్బ్కి చేర్చకూడదు కదా. సో కాబట్టి ఎస్ఆర్ఈఎస్ చేర్చారు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, సో మై ఫాదర్ అండ్ సెక్రటరీ డస్ నాట్ కమ్ హియర్ డైలీ. సో ఇక డైలీ అనేది ప్రజెంట్ సింపుల్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ వర్బ్ ఏంటి? డస్ నాట్ కమ్ అనేది టోటల్గా హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ అనేది. సో వర్బ్కి ముందు ఉన్నటువంటిదే సబ్జెక్ట్ కదా, అంటే టోటల్గా సబ్జెక్ట్ అవుతుంది. సో ఇది సబ్జెక్ట్ అయినప్పుడు మరి ఇది సింగులరా ప్లూరలా? అండ్ ఉంది. సో రెండు వర్డ్స్ని వేరు చేస్తుంది అండ్. కాబట్టి ఇది మొత్తం కన్సిడర్గా ప్లూరల్గా కన్సిడర్ చేయొచ్చు. మనం ముందుగానే నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ డస్ అనేది ఎందుకు వస్తుంది? ఎస్ఆర్ఈఎస్ రాదు కదా, డోంట్ అనేది రావాలి. సో కాబట్టి ఇది కూడా రాంగు. మరి ఇది రైట్ ఏంటి? సో అలా అనుకోవడం తప్పు. సో ఇక్కడ విషయానికి వస్తే మనకి మై ఫాదర్ అండ్ సెక్రటరీ అన్నప్పుడు సో ఇక్కడ ఇది సింగులర్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఫాదర్ వేరు, సెక్రటరీ వేరు కాదు. సో వాళ్ళిద్దరూ ఒకళ్ళే. సో ఒకవేళ మై ఫాదర్ అండ్ మై సెక్రటరీ అన్నారనుకో అప్పుడు రెండు వేరు వేరు మాట. సో ఇక్కడ అండ్ అనే కంజంక్షన్ వచ్చినప్పుడు దాని ముందు పొసెసివ్ అనేది సింగులర్గా ఇలా ఉంటే అప్పుడు ఖచ్చితంగా మొత్తాన్ని సింగులర్గానే కన్సిడర్ చేయాలి, ఒక వ్యక్తిగానే కన్సిడర్ చేయాలి. అలా కాకుండా అండ్కి ముందు ఒక పొసెసివ్ అండ్ తర్వాత ఒక పొసెసివ్ మనకు ఉన్నట్లయితే ఆ రెండు వేరు వ్యక్తుల్ని తెలియపరుస్తున్నాయి. అప్పుడు సబ్జెక్ట్ మొత్తం ప్లూరల్గా కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి పొసెసివ్ ఖచ్చితంగా ఇది సింగులర్ అవుతుంది. కాబట్టి ఎస్ఆర్ఈఎస్ చేర్చారు కాబట్టి ఇది రైట్. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ స్టేట్మెంట్.
నెక్స్ట్ సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఇది. సో ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ ఈజ్ ఇన్కరెక్ట్. సో తప్పుగా ఉన్నటువంటి వాక్యాన్ని గుర్తించమంటున్నారు. సో ఆప్షన్ ఏ ఏంటంటే ద పొలిటికల్ సిస్టమ్ అలాంగ్ విత్ మీడియా స్పాయిల్స్ ద సొసైటీ ఎవ్రీడే. ఆప్షన్ బి రమణ ఆర్ హిస్ ఫ్రెండ్స్ ఇన్వైట్ మీ ఎవ్రీ ఇయర్. ఆప్షన్ సి నైదర్ రాణి నార్ హెర్ స్టూడెంట్స్ గో దేర్ రెగ్యులర్లీ. ఆప్షన్ డి నో వన్ సపోర్ట్స్ యూ. ఒకసారి గెస్ చేయండి. ఎస్, ఆప్షన్ ఏలో చూస్తే మనకి ద పొలిటికల్ సిస్టమ్ అలాంగ్ విత్ మీడియా స్పాయిల్స్ దిస్ సొసైటీ ఎవ్రీడే. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు కీవర్డ్ ఏంటి? ఎవ్రీడే. సో ఎవ్రీడే అంటే ఏంటి? ప్రజెంట్ సింపుల్ టెన్స్. సో ప్రజెంట్ సింపుల్ టెన్స్లో మనకి ఖచ్చితంగా ఓబ్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్. సో ఓబ్ ఏది ఇక్కడ? ఓబ్ ఏది? ఇది ఓబ్. స్పాయిల్ అనేది ఓబ్. సో ఓబ్కి ముందన్నదంట సబ్జెక్ట్ కదా. సో అంటే ఇక్కడ నుంచి మొదలెట్టి ఇదంతా కూడా సబ్జెక్ట్, ఇదంతా కూడా సబ్జెక్టే. సో మరి సబ్జెక్ట్ సింగులరా ప్లూరల్లా? సో అక్కడే పెద్ద సమస్య. సో మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే అలాంగ్ విత్, టుగెదర్ విత్, యాజ్ వెల్ యాజ్, లైక్, డిస్లైక్. సో ఇటువంటి వర్డ్స్ ఏవి వచ్చినా అలాంగ్ విత్, టుగెదర్ విత్, యాజ్ వెల్ యాజ్, లైక్, డిస్లైక్. సో ఇటువంటి వర్డ్స్ ఏవైనా మీకు కనపడితే సబ్జెక్ట్లో ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్నే, అంటే ఆ అలాంగ్ విత్, టుగెదర్ విత్, యాజ్ వెల్ యాజ్, లైక్, డిస్లైక్ ఈ వర్డ్స్కి ముందున్నటువంటి సబ్జెక్ట్నే కన్సిడర్ చేయాలి, కానీ తర్వాత ఉన్నటువంటి సబ్జెక్ట్ని కన్సిడర్ చేయకూడదు. సో ఇక్కడ ద పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ సబ్జెక్ట్గా. సో కాబట్టి దాన్ని కన్సిడర్ చేయాలి, ఎందుకంటే అలాంగ్ విత్ ఉంది కాబట్టి. సో అలాంగ్ విత్ ఉన్నప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేయాలి. మీడియా అనేది సెకండ్ సబ్జెక్ట్, దాన్ని కన్సిడర్ చేయకూడదు. సో ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ సింగులరా ప్లూరల్లా? సింగులర్. సో సింగులర్ అయినప్పుడు, పొలిటికల్ సిస్టమ్ అనేది సింగులర్ అయినప్పుడు, అంటే సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు ఓబ్ కూడా సింగులర్గానే ఉండాలి, కానీ స్పాయిల్ అనేది ప్లూరల్ కదా. ఎందుకంటే ఓబ్ సింగులర్ అయితే ఎస్ఆర్ఈఎస్ చేర్చాలని మనం అనుకున్నాం, కానీ ఇక్కడ ఎస్ఆర్ఈఎస్ చేర్చలేదు, కాబట్టి ఇది తప్పు. స్పాయిల్స్ అని ఉండాలి. సో స్పాయిల్స్ అనేది కరెక్ట్ అవుతుంది. సో మరి ఇక్కడ మీడియా అనేది సింగులరా ప్లూరల్లా? సో మనకి మీడియం అంటే ఏంటి? సింగులర్. మీడియా అనేది ప్లూరల్. సో మీరు ఒకవేళ మీడియాని సబ్జెక్ట్గా కన్సిడర్ చేశారనుకో, అప్పుడు ఈ సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది, కానీ అలా కన్సిడర్ చేయకూడదు ఎప్పుడు కూడా. సో అలాంగ్ విత్, టుగెదర్ విత్, లైక్, డిస్లైక్, యాజ్ వెల్ యాజ్, సో ఇలాంటివి ఏ వచ్చినా సరే ఖచ్చితంగా ఫస్ట్ సబ్జెక్ట్నే కన్సిడర్ చేయాలి. ఫస్ట్ సబ్జెక్ట్ని ఆధారంగానే ఓబిన్ రాయాలి. సో కాబట్టి ఇక్కడ స్పాయిల్స్ అనేది వస్తుంది, కానీ స్పాయిల్ కాదు, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ రమణ ఆర్ హిజ్ ఫ్రెండ్స్ ఇన్వైట్ మీ ఎవ్రీ ఇయర్. ఓకే, ఎవ్రీ ఇయర్ కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో ఓబ్ ఏంటి? ఇన్వైట్. సో ఇన్వైట్ ముందున్నదంతా కూడా సబ్జెక్ట్. సో ఇక్కడ మరి సబ్జెక్ట్ సింగులరా ప్లూరల్లా? సో మీరు ఇక్కడ గమనిస్తే ఆర్ అనేది ఉంది. సో మీరు ఒక్కసారి జ్ఞాపకంలో ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఆర్ కానీ, నార్ కానీ, నైదర్ నార్ కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో కానీ, ఎయిదర్ ఆర్ కానీ, సో ఇలాంటివి ఏ వచ్చినా సరే ఏమంటవి? ఆరో, నారో, నైదర్ నారో, ఎయిదర్ ఆరో, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నన్న బట్. ఓకే, ఇవి ఏటి వచ్చినా సరే ఇవి టూ సబ్జెక్ట్స్ని కలుపుతుంటే ఖచ్చితంగా మనం ఆ ఓబ్కి నియరెస్ట్ సబ్జెక్ట్నే కన్సిడర్ చేయాలి. ఓబ్కి నియరెస్ట్ సబ్జెక్ట్ అంటే సెకండ్ సబ్జెక్ట్నే కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ రమణ ఆర్ హిజ్ ఫ్రెండ్స్ అన్నాడు, ఇదొక సబ్జెక్టు. సో ఫస్ట్ సబ్జెక్ట్ రమణ, సెకండ్ సబ్జెక్ట్ హిజ్ ఫ్రెండ్స్. సో మనం ఏం చెప్పుకున్నాం? ఆర్ కానీ, నైదర్ నార్ కానీ, ఎయిదర్ ఆర్ కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో కానీ, ఇవేమొచ్చినా సరే మనకి సెకండ్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేయాలనుకున్నాం కదా. సో సెకండ్ సబ్జెక్ట్ అంటే ఏంటి? వర్బ్కి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్, నియరెస్ట్ సబ్జెక్ట్ అన్నమాట. సో ఇక్కడ హిజ్ ఫ్రెండ్స్ అనేది ఏంటి? మన మెయిన్ సబ్జెక్ట్, ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన సబ్జెక్ట్. అది సింగులరా ప్లూరల్లా? ప్లూరల్. సో ప్లూరల్ అయినప్పుడు మనకి ఇన్వైట్ అనేది ఏంటి? సో ప్లూరల్గా కదా. సింగులర్ అయితే ఎస్ఆర్ఈఎస్ వస్తుంది, కానీ ప్లూరల్ కాబట్టి ఇన్వైట్ వచ్చింది, కాబట్టి ఇది కరెక్టే కదా. సో ఇది కరెక్టే. నెక్స్ట్ నైదర్ రాణి నార్ హిస్ స్టూడెంట్స్ గో దేర్ రెగ్యులర్లీ.
సో ఇక్కడ కూడా 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? రాణి. సెకండ్ సబ్జెక్ట్ ఏంటి? హెర్ స్టూడెంట్స్. సో ఇక్కడ నైదర్ ఆర్ వచ్చింది. మనం చెప్పుకున్నాం ఆర్, నైదర్ ఆర్, ఎయిదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఇవి ఏమొచ్చినా సరే సెకండ్ సబ్జెక్ట్నే వర్బ్కి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ని కన్సిడర్ చేయాలి. సో వర్బ్ గో, గోకి దగ్గరగా ఉన్నది ఈ సబ్జెక్టు కాబట్టి ఇది ప్లూరల్లో. సో ప్లూరల్ వచ్చింది. సో కాబట్టి ప్లూరల్ వర్బ్ వచ్చింది. సో ప్లూరల్ వర్బే కదా. ఒకవేళ సింగులర్ అయితే ఎస్ ఆర్ ఎస్ గోస్ వచ్చును, కానీ గోస్ రాలేదే, గో వచ్చింది కాబట్టి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, నో వన్ సపోర్ట్స్ యూ. సో ఇక్కడ సపోర్ట్స్ అనేది వర్బ్, దాని ముందున్నది సబ్జెక్ట్. అది ఏ సబ్జెక్ట్? అది ఇండెఫినైట్ సబ్జెక్ట్. సో ఇండెఫినైట్ సబ్జెక్ట్ అంటే ఇండెఫినైట్ ప్రొనౌన్ అనమాట అది. సో ఇండెఫినైట్ ప్రొనౌన్స్ ఏవైనా కూడా అవి సింగులర్సే కదా అవుతాయి. సమ్వన్, సమ్వన్, సంథింగ్, నో వన్, నథింగ్, ఎవ్రీవన్, ఎవ్రీథింగ్. సో ఇవన్నీ కూడా మనకి సింగులర్స్గానే వస్తాయి. సో సింగులర్స్ కాబట్టి ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అన్నీ కూడా సింగులర్స్ అవుతాయి కాబట్టి సింగులర్ వర్బే వస్తుంది. కాబట్టి సపోర్ట్స్ ఎస్ ఆర్ ఎస్ చేర్చింది, ఎస్ చేరు కాబట్టి ఇది కూడా కరెక్టే. సో ఏది మరి ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ మనకి ఇన్కరెక్ట్ కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది మనకి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, అర్థమైందా? సో కొంచెం క్రిటికల్గానే ఉంటాయి బట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈజీ క్వశ్చన్ వచ్చింది చూడండి. హర్ష డాష్ ఇంగ్లీష్ డైలీ. సో ఇక్కడ టాటా, టీచా, టీచర్సా, టీచర్సా. సో ఇక్కడ డైలీ ఉంది కాబట్టి ప్రజెంట్ సింపుల్ టెన్స్. సో ప్రజెంట్ సింపుల్ టెన్స్ కాబట్టి టాట్ అనేటువంటిది రావడానికి అవకాశం లేదు. సో మరి సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా? హర్ష అనేది సింగులర్ కదా, థర్డ్ పర్సన్ సింగులర్. సో థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ఖచ్చితంగా వర్బ్కి ఎస్ ఆర్ ఏ చేర్చాలి. కాబట్టి ఆప్షన్ 2 కూడా కాదు, ఆప్షన్ బి కూడా కాదు, టీచ్ అనే ఉంది, ఎస్ ఆర్ ఏ చేర్చాలి. మరి ఆప్షన్ సియా డియా? ఒకసారి మీరు గుర్తించుకోండి. ఎప్పుడైనా మీకు వర్బ్ చివర సిహెచ్ కానీ, ఎస్హెచ్ కానీ, ఓ కానీ, ఎక్స్ కానీ, ఎస్ కానీ ఇవి కనిపిస్తాయి. ఎక్కడ? వర్బ్ చివర సిహెచ్ కానీ, ఎస్హెచ్ కానీ, ఓ కానీ, ఎక్స్ కానీ, ఎస్ కానీ కనిపిస్తే మీరు ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్కి ఈఎస్ అనేది చేర్చాలన్నమాట. ఈఎస్ అనేది చేర్చాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీచ్, టీచ్ అంటే సిహెచ్ ఉంది, సిహెచ్ ఉంది కాబట్టి ఆ సబ్జెక్ట్కి ఈఎస్ చేర్చాలి. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. సో అలాగే మీకు ఫర్ ఎగ్జాంపుల్ డూ ఉందనుకోండి, ఎలా రాస్తారు? డజ్ అని రాస్తారు. సో అంటే ఓ ఉంది కాబట్టి ఎస్ రాస్తారు. సో అలాగే గో ఉందనుకోండి, గోస్ రాస్తారు. సో మిస్ ఉందనుకోండి, మిస్సెస్ రాస్తారు, ఎస్ ఉంటుంది కాబట్టి. ఫిక్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్కి ఏం రాస్తారు? ఎక్స్ ఉంది కాబట్టి ఫిక్సెస్ రాస్తారు అన్నమాట. సో అలా ఏదైనా వర్బ్కి చివర సిహెచ్ కానీ, ఎస్హెచ్ కానీ, ఓ కానీ, ఎక్స్ కానీ, ఎస్ కానీ ఉంటే దానికి ఈఎస్ అనేది చేర్చాలి, ఈఎస్ అనేది చేర్చాలి. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఈజీ క్వశ్చన్. వాట్ ఈస్ ద నెగటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ టు ద బిలో స్టేట్మెంట్? షీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ సండే. సో దీనికి నెగటివ్ స్టేట్మెంట్ చెప్పమంటున్నాడు. సో ఆప్షన్ ఏమి ఇచ్చాడు? షీ డోంట్ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. ఆప్షన్ బి, షీ డిడ్ నాట్ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. ఆప్షన్ సి, షీ డస్ ప్లే నాట్ టు క్రికెట్ ఎవ్రీ సండే. ఆప్షన్ డి, షీ డస్ నాట్ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. సో ఇది వెరీ కాదు, ఎవరీ. సో ఎవ్రీ సండే. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే షీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ సండే. ఒకసారి ఇచ్చిన సెంటెన్స్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎవ్రీ సండే అంటే ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ సింపుల్ టెన్స్. సో ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఇంకో వర్బ్ కూడా మనకు తెలియపరుస్తుంది, ప్లేస్ అనేది వర్బ్. సో సబ్జెక్ట్ సింగులర్గా ఉంది కాబట్టి ఎస్ అనేది చేర్చబడింది సో వర్బ్కి. సో మీరు ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఎప్పుడు కూడా ఇన్విజిబుల్గా 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, అవే డూ ఆర్ డస్. ఇవి మనకు క్వశ్చన్ చేసేటప్పుడు నెగిటివ్ ఫామ్ని రాసేటప్పుడు యూజ్ అవుతాయి. సో డూ ఆర్ డస్ అనేవి ఇన్విజిబుల్గా ఉంటాయి, మనకు కనబడవు అన్నమాట అవి. సో ఇన్విజిబుల్గా ఉంటాయి. సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు డూ వాడతాం, సబ్జెక్ట్ ప్లూరల్ అయినప్పుడు డస్ వాడతాం. ఓకే, ఇక్కడ సారీ సబ్జెక్టు మనకి ప్లూరల్ అయినప్పుడు అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా మిగతా వాటికి డూ వాడతాం. అదే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు డస్ వాడతాం. ఓకేనా, క్లారిటీ ఉంది కదా. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? షీ. సో షీ అయినప్పుడు అదే థర్డ్ పర్సన్ సింగులర్. సో థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం డస్ అనేది వాడాలి. సో నెగిటివ్ చేయాలంటే డస్ వాడాలి. ఓకే, డస్ వాడదాం.
డస్ వాడాం. ఓకే, నెగిటివ్ కదా, మన పాజిటివ్ రాయట్లేదు, నెగిటివ్ రాయాలి అంటే డస్కి నాట్ చేర్చాలి, డజంట్. ఓకే, డజంట్. ఇక్కడ ప్లేస్ రాయాలా, ప్లే రాయాలా, ఇది ఒక డౌట్. సో ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇక్కడ వర్బ్ ఇన్విజిబుల్ హెల్పింగ్ వర్బ్కి ఎస్ అనేది ఇచ్చేస్తుంది. సో దాని యొక్క సింగులారిటీ అనేది ఇచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎస్ అనేది దేనికి ఇచ్చేసింది, డస్కి ఇచ్చేసింది. ఇచ్చేసినప్పుడు ఇంకేం మిగులుతుంది అక్కడ, ప్లే. దాని బేస్ ఫామ్ మిగులుతుంది, ప్లే మిగులుతుంది. సో ప్లే మిగిలితే మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ సేమ్గా రాసేస్తాం. సో అంటే ఎప్పుడు కూడా నెగిటివ్ చేర్చాలంటే మెయిన్ వెర్బ్కి నెగిటివ్ చేర్చకూడదు. ఇప్పుడు ప్లేస్ నాట్ అనకూడదు. సో మెయిన్ వెర్బ్కి ఎప్పుడు కూడా నెగిటివ్ చేర్చకూడదు. మీరు నెగిటివ్ చేర్చాలంటే హెల్పింగ్ వెర్బ్కి నెగిటివ్ చేర్చుకోవాలి. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏముందంటే ఇన్విజిబుల్గా మనకు కనబడుతుంది డస్ అనేది ఉందని. సో కాబట్టి డస్ నాట్ అనేది చేరుస్తాం. సో డస్ నాట్ చేర్చినప్పుడు ఆల్రెడీ ఒక సెంటెన్స్లో ఎస్ ఆర్ ఎస్ అనేది ఒక దానికి ఇచ్చేసినప్పుడు ఇంకో దానికి ఎక్కడ ఉంటుందండి, ఉండదు కదా. సో కాబట్టి ప్లే మాత్రమే మిగులుతుంది. సో అంటే షీ డస్ నాట్ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ చూడండి, డోంట్ ప్లే అన్నాడు. సో ఇక్కడ షీ అనేది ఉంది, షీ అనేది ఉంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయితే నీకు డోంట్ ఎందుకు వస్తుంది, ఎస్ ఆర్ ఎస్ చేర్చాలి కదా. సో ఎస్ ఆర్ ఎస్ చేర్చలేదు కాబట్టి తప్పు. నెక్స్ట్ షీ డిడ్ నాట్ ప్లే, ఇది అసలు మొత్తానికి తప్పు. ఎందుకంటే టెన్సే మార్చేస్తున్నాడు, పాస్ట్ టెన్స్లో చెప్తున్నాడు. పాస్ట్ టెన్స్లో ఎందుకు చెప్తే ఇక్కడ ఎవ్రీ సండే అనేది ఉంది. ఎవ్రీ సండే అంటే రెగ్యులర్ యాక్షన్. సో దాన్ని ప్రజెంట్ సింపుల్ టెన్స్లో చెప్పాలి, పాస్ట్ టెన్స్లో చెప్పకూడదు కదా. సో ఇది కూడా కరెక్ట్, రాంగ్. నెక్స్ట్ షీ డస్ ప్లే నాట్ టు క్రికెట్ ఎవ్రీ సండే. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఇదంతా బాగానే ఉంది. సో షీకి డస్ చేర్చాడు, ఓకే బాగానే ఉంది. సో అలాగే ప్లే బాగానే రాశాడు. సో ఏంటి తప్పు దీంట్లో అంటే ఇక్కడ మెయిన్ వర్బ్కి నాట్ చేర్చాడండి. సో ఎప్పుడు కూడా మెయిన్ వర్బ్కి నెగిటివ్ చేర్చకూడదండి, తప్పు. ఏ టెన్స్లో అయినా మెయిన్ వర్బ్కి నెగిటివ్ చేర్చకూడదు, హెల్పింగ్ వర్బ్కి నెగిటివ్ చేర్చుకోవాలి. సో అలాంటప్పుడు డస్కి నెగిటివ్ చేర్చాలి కానీ ప్లేకి ఎందుకు చేస్తారు. సో కాబట్టి అది రాంగ్. నెక్స్ట్ షీ డస్ నాట్ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. సో ఇది కరెక్ట్గా ఉంది అన్నమాట. సో షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్కి ఎస్ ఆర్ ఎస్ వస్తుంది, ఓకే డస్ వచ్చింది. డస్కి ఎస్ ఆర్ ఎస్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ప్లేకి రాలేదు. సో ఇవన్నీ కూడా కరెక్ట్ అన్నమాట. సో కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సో దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే మనకి ప్రజెంట్ సింపుల్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ తెలుసు కదా మీకు. సో ఏంటది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, మన ప్రజెంట్ సింపుల్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది ఒక నార్మల్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఇన్విజిబుల్గా మనకి డూ ఆర్ డస్ ఉంటుంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగులర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనేది ఉంది, థర్డ్ పర్సన్ సింగులర్స్ కాకుండా మిగతావి ఏదన్నా ఐ ఉంది. సో ఐ ఉన్నప్పుడు ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే అన్నాం అనుకోండి. ఇక్కడ అప్పుడు నెగిటివ్ ఎలా రాస్తారు మీరు, ఐ డోంట్ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. సో ఇక్కడ మన లాజిక్ సేమే, కాకపోతే ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉందా, మిగతావి ఏదైనా ఉందా, సబ్జెక్ట్ అనేది చూడాలి. సో థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా మిగతావి ఏది ఉన్నా సరే డోంటే చేర్చాలి. సో నెగిటివ్ రాయాలంటే సో డోంట్ చేర్చుతాం. సో మిగతాదంతా సేమ్. సో అదే మనకి దీనికి క్వశ్చన్ ఫామ్, ఇంట్రాగేటివ్ ఫామ్ చేర్చాలనుకో. సో సింపుల్, ఈ డోంట్నే ఫ్రంట్కి చేర్చామనుకో, సబ్జెక్ట్ ఫ్రంట్కి. సో అప్పుడు అది ఇంట్రాగేటివ్ ఫామ్ అయిపోతుంది. లాస్ట్లో క్వశ్చన్ మార్క్ పెడితే అది ఇంట్రాగేటివ్ ఫామ్ అయిపోతుంది. సో అదే నెగిటివ్ ఇంట్రాగేటివ్. అదే పాజిటివ్గా ఇంట్రాగేటివ్ రాయాలి, అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏముండదు, మనకి కనిపించకపోయినా జస్ట్ ప్రజెంట్ సింపుల్ టెన్స్ అంటే మనకు రెండు గుర్తు రావాలి, డూ ఆర్ డస్. సో అవి మన క్వశ్చన్ చేసేటప్పుడు, నెగిటివ్ చేసేటప్పుడు యూజ్ అయిపోతాయి అన్నమాట ఆటోమేటిక్గా. సో డూ ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. సో అక్కడ క్వశ్చన్ మార్క్ పెడితే అది పాజిటివ్ ఇంట్రాగేటివ్ అవుతుంది. డోంట్ ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే, దట్ ఈస్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ అవుతుంది. సో అలా ప్రజెంట్ సింపుల్ టెన్స్కి ఇంట్రాగేటివ్స్ రాసేటప్పుడు, నెగిటివ్ రాసేటప్పుడు మనకు డూ ఆర్ డస్ అనేటువంటి ఇన్విజిబుల్ హెల్పింగ్ వర్బ్స్ అనేవి మనకు యూజ్ అవుతాయండి. సో ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద పాజిటివ్ సెంటెన్స్ టు ద బిలో స్టేట్మెంట్? హీ డస్ నాట్ లిజన్ సాంగ్స్. ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కదా, దీనికి పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పమంటున్నాడు. సో సేమ్. ఆప్షన్ ఏ హీ డస్ లిజన్ సాంగ్స్. ఆప్షన్ బి హీ లిజన్స్ సాంగ్స్. ఆప్షన్ సి హీ డిడ్ లిజన్ సాంగ్స్. ఆప్షన్ డి హీ లిజన్డ్ సాంగ్స్. సో ఒకసారి ఆన్సర్ని గెస్ చేయండి. ఓకే,
ఇక్కడ సెంటెన్స్ ఏమిచ్చాడు, హీ డస్ నాట్ లిజన్ సాంగ్. సో మనకి యాజ్ ఇట్ ఈజ్ రివర్స్లో ఆలోచించాలి ఇప్పుడు. సో ఇదివరకు చెప్పుకున్నటువంటి ఏదైతే థియరీ ఉందో దానికి రివర్స్లో ఆలోచించండి. సో ఇదివరకు సబ్జెక్ట్కి ఎస్ ఆర్ ఎస్ అనేది ఉంటే ఆ ఎస్ ఆర్ ఎస్ అనేది నెగిటివ్గా మార్చాలనుకున్నప్పుడు, నెగిటివ్ స్టేట్మెంట్ రాయాలనుకున్నప్పుడు ఆ వర్బ్ ఏదైతే ఉంటుందో, ఆ వర్బ్కి ఎస్ ఆర్ ఎస్ ఉంటుంది కదా, ఆ వర్బ్ ఏదైతే ఉంటుందో ఆ వర్బ్ అనేది దాని ముందున్న డజ్కి ఆ యొక్క ఎస్ ఆర్ ఎస్ ఇచ్చేస్తుంది. డూకి ఇచ్చేయడం వల్ల అది డజ్ అవుతుంది. సో అలా రాస్తామని మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ డజ్ నాట్ అని ఉంది. సో కాబట్టి తిరిగి దీనికి పాజిటివ్ సెంటెన్స్ రాయాలంటే ఈ ఎస్ ఆర్ ఎస్ అనేది దీనికి ఇచ్చేయాలి, మెయిన్ వెర్బ్కి ఇచ్చేయాలి. సో మెయిన్ వెర్బ్కి ఇచ్చేస్తే లిజన్స్ అనేది అవుతుంది. ఓకే, పాజిటివ్ వర్డ్ కాబట్టి నాట్ అసలు చేర్చకూడదు. సో మనకి ఇన్విజిబుల్గా అయిపోవాలి కదా, ఇది ఇన్విజిబుల్ కనబడకూడదు ఇంకా డజ్ నాట్ అనేది. సో కనబడకూడదు. సో అలాంటి స్టేట్మెంట్స్ ఏమున్నాయి మనకి, ఆప్షన్ బి మాత్రమే ఉంది చూడండి. సో హీ లిజన్స్ సాంగ్స్ అనేది మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో మిగతావి ఎందుకు కరెక్ట్ కాదంటే హీ డజ్ లిజన్స్ సాంగ్స్. సో ఇక్కడ డజ్కి ఎస్ ఆర్ ఎస్ ఉంది, మెయిన్ వెర్బ్కి ఎస్ ఉంది. సో అలా ఒకే స్టేట్మెంట్లో రెండిటికి ఎస్ ఆర్ ఎస్, రెండు హెల్పింగ్ వెర్బ్కి మెయిన్ వెర్బ్కి ఎస్ ఆర్ ఎస్ అనేది చేర్చకూడదు కదా. మీకు పాస్ట్ టెన్స్లో చూసుకున్నా సరే డిడ్ ఉందనుకోండి, సో డిడ్ ఉంటే ఖచ్చితంగా అది V1 ఉండాలి దాని పక్కన, సో పాస్ట్ టెన్స్లో. సో అలా కాకుండా మీరు V2 రాస్తానంటే కుదరదు. ఎందుకంటే ఒకే స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ కూడా రెండు కూడా పాస్ట్ టెన్స్ ఉండకూడదు. సో ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ డిడ్ ఉంటే దాని పక్కన ప్రజెంట్ టెన్స్లే V1 ఉండాలి. సో అలాగే ఇక్కడ రెండు కూడా ఎస్ ఆర్ ఎస్ చేర్చకూడదు, ఒకదానికే అది కూడా హెల్పింగ్ వెర్బ్కే మనం చేర్చాలి. సో కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ హీ డిడ్ లిజన్స్ ఏంటి, అసలు సెన్స్ లేదా, అసలు డిడ్ అంటే పాస్ట్. సో ప్రజెంట్కి ఎందుకు వాడతాం, అసలు మళ్ళీ ఎస్ ఆర్ ఎస్ ఎందుకు చేస్తాం. సో అది సెన్స్ లేనటువంటి స్టేట్మెంట్. నెక్స్ట్ హీ లిజన్ సాంగ్స్. సో హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ఎస్ ఆర్ ఎస్ చేర్చాలిగా వెర్బ్కి, కానీ ఇక్కడ లేదుగా, చేర్చలేదుగా. సో కాబట్టి ఇది కూడా రాంగ్. సో కాబట్టి ఆప్షన్ బి అనేది మాత్రమే కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ద హెడ్ మాస్టర్ అండ్ టీచర్ డాష్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. సో ఇక్కడ ఒక్కసారి ఆప్షన్ చూస్తే టీచర్స్, టీచ్, టాట్, ఈజ్ టీచింగ్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేషన్ మెథడ్లో చూస్తే క్వశ్చన్ చూసినప్పుడేమో ఎవ్రీడే అని ఉంది. సో ఎవ్రీడే అంటేనేమో ప్రజెంట్ సింపుల్ టెన్స్. సో ప్రజెంట్ సింపుల్ టెన్స్ అయితే పాస్ట్లో ఎందుకు వర్బ్ ఉంటుంది, ఉండకూడదు. కాబట్టి ఆప్షన్ సిని అస్సలు కన్సిడర్ చేయరు, ఎలిమినేట్ చేసేస్తారు. సో ప్రజెంట్ సింపుల్ టెన్స్ అంటున్నారు కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ ఎందుకు ఉంటుంది, కంటిన్యూస్ కూడా ఉండదు కాబట్టి టీచింగ్ కాదు కదా, అది కూడా ఎలిమినేట్ చేసేస్తారు. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ సింగులరా ప్లూరల్లా. సో సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్కి ఎస్ ఆర్ ఎస్ చేర్చాలి, ప్లూరల్ అయితే చేర్చకూడదు. సో ఇక్కడ మరి సబ్జెక్ట్ ఏంటి అంటే ద హెడ్ మాస్టర్ అండ్ టీచర్ అనేది మొత్తం కూడా సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ సింగులరా ప్లూరల్లా, ఎస్ మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి, అండ్ అనేది ఉంటే ప్లూరల్ అయిపోతుంది అనుకోకూడదు. అండ్ అనేది ఉంటే 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫస్ట్ సబ్జెక్ట్ సెకండ్ సబ్జెక్ట్ కాబట్టి రెండింటిని కలుపుతుంది కాబట్టి ప్లూరల్ అయిపోతుంది. సో ఇలా మనం అనుకోకూడదు. సో ఇక్కడ మనకి అండ్ ముందు ఏం జరుగుతుందో కూడా మనం గమనించాలి. ఇక్కడ దా అనేటువంటి ఆర్టికల్ ఉంది, ఇదివరకే మనం పొసెసివ్ గురించి చెప్పుకున్నాం. మై అనేటువంటి పొసెసివ్ ఉంటే రెండిటికే ఉన్నప్పుడు అది ప్లూరల్ అవుతుంది, సింగిల్గా ఒక్క సబ్జెక్ట్గా ఉన్నప్పుడు అది సింగులర్ అవుతుంది అని చెప్పుకున్నాం. అలాగే దా అనేటువంటి ఆర్టికల్ కూడా సింగిల్ సబ్జెక్ట్కే మాత్రమే ఉంది, అలాంటప్పుడు ఈ రెండు కూడా ఒకే సబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తాను. అదే ఫర్ ఎగ్జాంపుల్ దా అనేది హెడ్ మాస్టర్కి, దా అనేది టీచర్కి కూడా ఉందనుకోండి, అవి రెండు వేరు వేరు సబ్జెక్ట్. అంటే టీచర్ వేరు, హెడ్ మాస్టర్ వేరు అని అర్థం. కానీ ఇప్పుడు ఇక్కడ టీచరు హెడ్ మాస్టర్ ఒకళ్ళే, అతనే ఇంగ్లీష్ రోజు కూడా బోధిస్తున్నాడు, ఒకడే టీచర్ హెడ్ మాస్టర్. ద టీచర్ అండ్ హెడ్ మాస్టర్ అన్నప్పుడు ఆడు ఒకడే. సో అదే డా అనేది రెండిటికి ఉన్నప్పుడు వేరు వేరు వ్యక్తులు అని అర్థం. సో కాబట్టి ఇక్కడ ఏంటిది సింగులర్. సో సింగులర్ ఉంది కాబట్టి వర్బ్కి ఎస్ ఆర్ ఎస్ చేర్చాలి కదా. సో ఏంటిది ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది, టీచర్స్. కాబట్టి ఆప్షన్ బి కూడా రాంగ్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఈ సిహెచ్ కానీ ఎస్హెచ్ కానీ ఓ కానీ ఎక్స్ కానీ ఎస్ కానీ ఇవేమొచ్చినా సరే మనకి ఓబ్కి చివర ఇవి వస్తే ఈఎస్ అనేది చేర్చాలి. కాబట్టి ఇక్కడ టీచర్స్ అనేది ఆన్సర్ అయింది. ఓకే, అర్థమైందా. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
వై డాష్ యువర్ చైల్డ్ డాష్ హోంవర్క్ డైలీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ డూ డస్, ఆప్షన్ బి డజ్, ఆప్షన్ సి డజంట్ డూ, ఆప్షన్ డి డోంట్ డూ. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే హోంవర్క్ డైలీ అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, సో ఇక్కడ మనకి డూ అనేది మెయిన్ వెర్బ్ అని అర్థమవుతుంది మనకి. సో డూ అనేది మెయిన్ వెర్బ్, దాని తర్వాత సబ్జెక్ట్ని ఆధారంగా ఈ డూ అనేది మార్పు రావాలి. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? యువర్ చైల్డ్ అనేది సబ్జెక్ట్, అవునా కాదా? సో ఖచ్చితంగా సబ్జెక్ట్ అదే అవుతుంది. ఎందుకంటే మనకి ఇంట్రాగేటివ్ రాసేటప్పుడు డబుల్-హెచ్ ఫామ్ పక్కన హెల్పింగ్ వెర్బ్ రాస్తాం, అంటే ఈజు, యామో. సో ఇటువంటివి ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి. అలాగే డజ్, డూ ఇటువంటివి రాస్తాం. సో హెల్పింగ్ వెర్బ్స్ రాస్తాం. నెక్స్ట్ దాని తర్వాత సబ్జెక్ట్ రాస్తాం, దాని తర్వాత మెయిన్ వెర్బ్ రాస్తాం. సో ఇది స్ట్రక్చర్ ఎప్పుడు మన ఇంట్రాగేటివ్ రాసేటప్పుడు. సో ఇక్కడ కాబట్టి వై అనేది డబుల్-హెచ్ ఫామ్, కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఇది, సో ఇక్కడ మెయిన్ వెర్బ్ ఉండాలి. సో మెయిన్ వెర్బ్ అన్నింటిలో చూస్తే డూఏ ఉంది. ఓకే, డూ. సో మరి డూ అనేది డజ్జా, డూవా అనేది మనకు తెలియాలి ఫస్ట్. అంటే సబ్జెక్ట్ని కన్సిడర్ చేయాలి. యువర్ చైల్డ్, సో యువర్ చైల్డ్ అనేది ఉంది కాబట్టి, యువర్ చైల్డ్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా యువర్ చైల్డ్ అంటే ఒక థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇది డజ్జే అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకోండి డజ్ అవుతుంది కదా, ఎందుకంటే సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డజ్జే అవుతుంది. కానీ ఒక్కసారి మీరు గమనించండి, యువర్ చైల్డ్ డజ్ హోంవర్క్ ఇది లేదనుకోండి కొంచెంసేపు. సో ఇది మాత్రమే ఉందనుకోండి, మెయిన్ స్టేట్మెంట్ ఉందనుకోండి. యువర్ చైల్డ్ డజ్ హోంవర్క్ డైలీ అని ఉందనుకుంటే, సో దీన్ని క్వశ్చన్ ఫామ్ చేయాలంటే ఏమని చెప్పుకున్నాం? ఇన్విజిబుల్గా డూ ఆర్ డజ్ అనేటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా అని చెప్పుకున్నాం. ఇన్విజిబుల్గా డూ ఆర్ డజ్ అనేటువంటివి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి కదా అని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి డజ్ అనేది ఏంటి? ఇక్కడ మెయిన్ వెర్బ్. సో మెయిన్ వెర్బ్ డజ్ అయితే మళ్ళీ ఇంకో డజ్ ఏంటి అని మీకు అనిపించవచ్చు. సో క్లారిటీగా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లేదనుకోండి, సో ఇది మాత్రమే కన్సిడర్ చేయండి. యువర్ చైల్డ్ అనేది సింగులర్, సో ఇక్కడ డజ్ అనేది వస్తుంది అప్పుడు. ఓకే, సో ఇక్కడ పక్కనేనా మెయిన్ వెర్బ్ ఉందా? ఏం లేదు కదా. సో కాబట్టి ఇదే మెయిన్ వెర్బ్. సో ఇది మెయిన్ వెర్బ్. మరి ప్రజెంట్ సింపుల్ టెన్స్లో మెయిన్ వెర్బ్ కాకుండా హెల్పింగ్ వెర్బ్స్ కూడా ఇన్విజిబుల్గా ఉంటాయి. సో హెల్పింగ్ వెర్బ్స్ ఏముంటాయి? డూ ఆర్ డజ్ ఉంటాయి. సో డూ ఆర్ డజ్. సో మనకి ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఖచ్చితంగా మనకి డజ్నే కన్సిడర్ చేయాలి. సో డజ్ అంటే ఎస్ ఆర్ ఎస్ ఒక దానికి వచ్చినప్పుడు రెండో దానికి రావచ్చా? సో మెయిన్ వెర్బ్కి రావచ్చా? రాకూడదు కదా. కాబట్టి ఇక్కడ మెయిన్ వెర్బ్కి ఎస్ ఆర్ ఎస్ క్యాన్సిల్ చేసి దాని ముందు ఉన్నటువంటి ఇన్విజిబుల్ సబ్జెక్ట్గా ఎస్ ఆర్ ఎస్ ఇచ్చేయాలి. ఓకే, ఇన్విజిబుల్ సబ్జెక్ట్. ఓకే, ఇన్విజిబుల్ వర్బ్. ఓకే, సో నెక్స్ట్ ఈ హెల్పింగ్ వర్బ్ని మనం క్వశ్చన్ చేయాలంటే, ఇంట్రాగేటివ్ రాయాలంటే హెల్పింగ్ వర్బ్ని ఫ్రంట్గా చేర్చాలి. సో ఓకే, ఫ్రంట్గా చేరుస్తాం. సో అంటే ఈ ప్లేస్లో డజ్ అనేది రావాలి, ఈ ప్లేస్లో డూ అనేది రావాలి. సో అలా ఏ స్టేట్మెంట్ ఉందో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ అలా లేదు, క్యాన్సిల్. నెక్స్ట్ స్టేట్మెంట్ రెండు డజ్లో ఉన్నాయి. అసలు రెండు డజ్లో అసలు ఏ స్టేట్మెంట్లో కూడా రెండేటికి ఎస్ ఆర్ ఎస్ రాదు, కాబట్టి ఇది కూడా రాదు. నెక్స్ట్ స్టేట్మెంట్లో డజంట్ డూ ఉంది. ఓకే, డజ్ డూ వచ్చింది, ఒకసారి చూద్దాం అది అవుతుందేమో. నెక్స్ట్ డోంట్ డూ ఉంది. సో డోంట్ డూ అనేది ఎందుకు అవుతుంది? ఇది సబ్జెక్ట్ సింగులర్ కదా. సో ఇది కూడా రాంగ్. సో అంటే థర్డ్ ఏదైతే ఉందో ఆప్షన్ సి ఏదైతే ఉందో అదే కరెక్ట్. సో ఇది నెగిటివ్లో చెప్తున్నాడంటే నెగిటివ్ ఇంట్రాగేటివ్లో చెప్తున్నాడు. నెగిటివ్ ఇంట్రాగేటివ్లో చెప్పినప్పుడు డజ్కి డజంట్ వస్తుంది, సో డూ వస్తుంది నెక్స్ట్. సో సేమ్ కదా. క్వశ్చన్ అర్థమైందా? అర్థం కాకపోతే ఒకసారి 10 సెకండ్స్ వెనక్కి వెళ్ళి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో సేమ్ ఏమీ లేదు. సో సెంటెన్స్ స్ట్రక్చర్ తెలుసుకోవాలి ఫస్ట్. ఇలా క్వశ్చన్ ఫామ్లు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని క్వశ్చన్ మర్చిపోయి ఆ సెంటెన్స్ని నార్మల్ సెంటెన్స్గా భావించాలి. నార్మల్ సెంటెన్స్గా భావించి అప్పుడు సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా చూసుకోవాలి. సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వెర్బ్ రావాలి, కాబట్టి ఫస్ట్ డజ్ అనేటువంటి మెయిన్ వెర్బ్ని రాసేయాలి. దాని తర్వాత ఇన్విజిబుల్కి ఈ యొక్క ఎస్ ఆర్ ఎస్ ఇచ్చేస్తాం కాబట్టి అప్పుడు డజ్లో ఉన్నటువంటి ఎస్ ఆర్ ఎస్ క్యాన్సిల్ చేసేసి డజ్ అనేటువంటి ఇన్విజిబుల్ వెర్బ్ని రాసుకుని అది ఇంట్రాగేటివ్గా మారినప్పుడు ఫ్రంట్కి వెళ్తుంది కదా. సో ఇలా ఒక సీక్వెన్స్లో మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
సో నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు సింపుల్ ప్రెజెంట్ టెన్స్? సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించింది ఏంటి? ఆప్షన్ ఏ ఐ హ్యావ్ ఏ బ్రోకెన్ మిర్రర్, ఆప్షన్ బి ఐ హ్యావ్ బ్రోకెన్ ఏ మిర్రర్, ఆప్షన్ సి షీ హ్యాజ్ సమ్ ఫినిష్డ్ సమ్ ప్రాజెక్ట్ వర్క్స్, ఆప్షన్ డి ఏ అండ్ సి. చెప్పండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నాడు. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే మన స్ట్రక్చర్ తెలుసు, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుందని తెలుసు. సో మరి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో చూస్తే ఐ అనేది సబ్జెక్టు, హ్యావ్ అనేది ఇంకా హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి హ్యావ్ ఏ మెయిన్ వెర్బ్, ఓకే V1. నెక్స్ట్ ఏ బ్రోకెన్ మిర్రర్, ఇది ఆబ్జెక్టు, సో ఇది ఆబ్జెక్ట్, ఓకే ప్రజెంట్ సింపుల్ టెన్స్లోనే ఉంది. నెక్స్ట్ ఆప్షన్ బి చూస్తే ఐ అనేది సబ్జెక్టు, హ్యావ్ అనేది V1 హెల్పింగ్ వెర్బా, అది తెలియాలంటే పక్కన హెల్పింగ్ వెర్బ్ పక్కన మెయిన్ వెర్బ్ ఉందో లేదో చూడాలి. సో హ్యావ్ పక్కన మెయిన్ వెర్బ్ ఉంది. సో మనకు ఆప్షన్ ఏలో చూస్తే హ్యావ్ పక్కన మెయిన్ వెర్బ్ లేదే, ఏ అనేటువంటి ఆర్టికల్ ఉంది. కానీ ఇక్కడ ఆప్షన్ బిలో హ్యావ్ పక్కన వెంటనే మెయిన్ వెర్బ్ ఉంది కాబట్టి సో బ్రోకెన్ అనేది V3 ఉంది. సో అంటే ఇది ఖచ్చితంగా అప్పుడు ఏమైపోద్ది, హెల్పింగ్ వెర్బ్ అయిపోద్ది. సో హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V3 ఏ టెన్స్లో ఉంటుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ సింపుల్ అయితే కాదు. ఒక అర్థమైందా మీకు? ఒక హెల్పింగ్ వెర్బ్ అనేది మెయిన్ వెర్బా కాదా అని మీరు చూడాలంటే దాని పక్కన ఏముంది, దాని పక్కన మరలా వెర్బే ఉందనుకోండి, అప్పుడు అది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. దాని పక్కన ఎటువంటి వెర్బ్ మెయిన్ వెర్బ్ లేదనుకోండి, అప్పుడు అదే మెయిన్ వెర్బ్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, హ్యావ్ అనేది నార్మల్గా అయితే మనం హెల్పింగ్ వెర్బ్గా నేర్చుకుంటాం. కానీ దాని పక్కన ఎవరు లేకపోవడంతో, దాని పక్కన ఏ వెర్బ్ లేకపోవడంతో దాన్నే మెయిన్ వెర్బ్గా మనం ఆప్షన్ ఏలో కన్సిడర్ చేసాం. కానీ ఆప్షన్ బి వచ్చేటప్పటికి నేనున్నానని చెప్పి బ్రోకెన్ ఉంది కాబట్టి ఇంకా అసిస్టెంట్గా మారిపోయింది అన్నమాట. హ్యావ్ అంటే హెల్పింగ్ వెర్బ్గా ఉండిపోయింది. సో నెక్స్ట్ ఆప్షన్ జీ చూస్తే షీ హ్యాజ్ సమ్ ఫినిష్డ్ ప్రాజెక్ట్ వర్క్స్. సో ఇక్కడ షీ అనేది సబ్జెక్టు, హ్యాజ్ అనేది హెల్పింగ్ వెర్బా మెయిన్ వెర్బా. సో దాని పక్కన ఏముందనేది చూడాలి, సమ్ అనేది ఉంది. సో సమ్ అనేది వెర్బ్ కాదు కదా, సో కాబట్టి హ్యాజ్ అనేదే మెయిన్ వెర్బ్ అయిపోతుంది, అంటే V1 అయిపోతుంది. సో మిగతాదంతా కూడా ఆబ్జెక్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఇది కూడా ప్రజెంట్ సింపుల్ టెన్స్లోనే ఉంది. సో అంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. ఏ మరియు సి అనేవి మాత్రమే ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి పొరపాటున హ్యావ్ లేదా హ్యాజ్ అనేవి హెల్పింగ్ వెర్బ్స్ అనుకుంటాం. సో ఈ హెల్పింగ్ వెర్బ్సే ఎప్పుడు హెల్పింగ్ వెర్బ్స్ అవుతాయి, వాటి పక్కన ఏదో ఒక మెయిన్ వెర్బ్ ఉన్నప్పుడు మాత్రమే హెల్పింగ్ వెర్బ్స్ అవుతాయి, లేదంటే ఇవే మెయిన్ వెర్బ్స్ కింద యాక్ట్ చేస్తాయి. సో ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నెగిటివ్ సెంటెన్స్ టు ద బిలో స్టేట్మెంట్? సో బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. చూడండి, ఐ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అనేది ఒక పాజిటివ్ సెంటెన్స్, దానికి నెగిటివ్ సెంటెన్స్ అనేది రాయమంటున్నారు. సో నెగిటివ్ ఎప్పుడు కూడా దేనికి రాస్తావు నువ్వు? ఎస్, హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉంటుందో హెల్పింగ్ వెర్బ్కి రాస్తావు. సో ఇక్కడ ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఉంది, హ్యావ్ అనేది ప్రజెంట్ సింపుల్ టెన్స్ కదా, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. దాని పక్కన ఏది లేకపోతే అదే మెయిన్ వెర్బ్ అవుతుంది. కాబట్టి హ్యావ్ అనేది ఇక్కడ మెయిన్ వెర్బ్. సో హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్. సో మెయిన్ వెర్బ్ ఉంది, మరి అసలు ప్రజెంట్ సింపుల్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయా? ఎస్ ఉంటాయి, ఇన్విజిబుల్గా ఉంటాయి. అవే డూ ఆర్ డస్ అనేవి. సో నెగిటివ్ రాసేటప్పుడు వీటిని బయటికి తెస్తాం మనం. సో మరి ఫస్ట్ సెంటెన్స్ చూస్తే ఐ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, అసలు నెగిటివ్ ఎక్కడ ఉంది ఇక్కడ? సో ఇది కంప్లీట్లీ రాంగ్. నెక్స్ట్ 2 నెగిటివ్స్ ఉన్నాయి. సో ఆప్షన్ బి చూస్తే ఐ డోంట్ హ్యాడ్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సో హ్యాడ్ ఏంటి, అసలు ప్రజెంట్ టెన్స్లో పాస్ట్ టెన్స్ వచ్చి పాస్ట్ వెర్బ్ ఎందుకు వస్తుంది, రాకూడదు కదా. సో కాబట్టి ఆప్షన్ 2 కూడా కరెక్ట్ కాదు. ఆప్షన్ సి చూస్తే ఐ డోంట్ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా మిగతా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం డూ ఏ తీసుకోవాలి. నెగిటివ్ రాయమన్నప్పుడు డోంట్ అనేది నాట్ అనేది దీనికి చేర్చాలి. సో కాబట్టి నాట్ చేర్చాం. సో మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా రాసాం. సో కాబట్టి ఇదే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది ఆప్షన్ మన క్వశ్చన్కి. ఓకే, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ టు ద బిలో స్టేట్మెంట్స్? స్టేట్మెంట్ చూస్తే మనకి దే హ్యావ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. దీనికి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ని తయారు చేయమంటున్నాడు. సో మీకు ఆల్రెడీ తెలుసు, నార్మల్గా 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, డబల్ హెచ్ క్వశ్చన్స్, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. సో డబల్ హెచ్ క్వశ్చన్స్ డబల్ హెచ్ వర్డ్స్ తోటి వాట్, వై, హూజు, సో ఇలా
డబుల్ హెచ్ క్వశ్చన్స్ డబుల్ హెచ్ వర్డ్స్ తోటే మొదలవుతాయి. సో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనేవి హెల్పింగ్ వర్బ్స్తో మొదలవుతాయి. సో హెల్పింగ్ వర్బ్స్తో మొదలయ్యేటువంటి వాటిని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏలో చూస్తే హ్యావ్ దే ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ హ్యావ్ దే ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, హ్యావ్ అనేది పర్లేదు, మంచి హెల్పింగ్ వర్బ్ కదా. సో హెల్పింగ్ వర్బ్తోనే స్టార్ట్ అయింది కాబట్టి ఈ సెంటెన్స్ ఇది కరెక్ట్ అని మనం అనుకుంటాం. కానీ ఇది కంప్లీట్లీ రాంగ్. ఎందుకు రాంగ్ అయింది? సో అసలు హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ అని ఎవరు చెప్పారు మనకి? సో ఇక్కడ దే హ్యావ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు హ్యావ్ పక్కన ఎటువంటి వర్బ్ లేనప్పుడు ఖచ్చితంగా హ్యావ్ అనేదే మెయిన్ వెర్బ్ అయిపోతుంది కదా. సో అంటే హ్యావ్ అనేది V1 అయిపోతుంది కదా. సో V1 అయినప్పుడు మరి దాన్ని క్వశ్చన్గా హెల్పింగ్ వెర్బ్గా కన్సిడర్ చేసి క్వశ్చన్గా ఎలా రాస్తాం? నువ్వు క్వశ్చన్ రాయాలంటే హెల్పింగ్ వెర్బ్నే కదా కన్సిడర్ చేయాలి. మెయిన్ వెర్బ్ని ఎలా కన్సిడర్ చేస్తావు? చేయకూడదు కదా. సో దీనికి హెల్పింగ్ వెర్బ్ ఏంటి? దీనికి హెల్పింగ్ వెర్బ్ మనకి డూ ఆర్ డస్ రావాలి. సో ఒకసారి చూద్దాం. ఆప్షన్ 1 అనేది రాంగ్. ఆప్షన్ బి చూస్తే డూ దే హ్యావ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చూడండి ఇది ఎంత చక్కగా ఉందో. సో హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్. సో ప్రజెంట్ సింపుల్ టెన్స్ కాబట్టి డూ ఆర్ డస్ రావాలి. కానీ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఇక్కడ లేవు కాబట్టి దే అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా మిగతా సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా డూనే తీసుకుంటుంది. సో కాబట్టి డూ తీసుకుంది, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది. డూ దే హ్యావ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా దీనికి ఆన్సర్ ఏమవుతుంది? నీకు అప్పుడు ఎస్ఆ లేదా నో అవుతుంది. కాబట్టి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అనేది దీనికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ సి ఎందుకు కాదు? వై డూ దే హ్యావ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మనకి క్వశ్చన్స్ 2 టైప్స్ కదా, డబల్ హెచ్ క్వశ్చన్స్, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. సో ఇది డబల్ హెచ్ క్వశ్చన్స్లోకి వెళ్తుంది కానీ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్లోకి ఎందుకు వెళ్తుంది? వెళ్ళదు కదా. సో కాబట్టి ఇది కూడా రాంగ్. సో కాబట్టి మనకి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇది ప్రీవియస్గా మనకి టెట్లో కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి. ద ప్రెసిడెంట్ డాష్ ఎవ్రీ ఇయర్. సో మీరు జాగ్రత్తగా గమనించండి. ఆన్సర్ ఏమవుతుందండి? ఎలక్టా, ఎలక్ట్సా, ఆర్ ఎలక్టెడా, ఈజ్ ఎలక్టెడా? సో అందరూ ఒకటైతే ఎలిమినేట్ చేస్తారు, ఆర్ ఎలక్టెడ్ అనేది. ఎందుకంటే ప్రెసిడెంట్ సింగులర్గా వస్తారంటారు. ఓకే, కరెక్టే. మరి నెక్స్ట్ ప్రెసిడెంట్ సింగులర్ అయినప్పుడు మనకి ఏమవుతుంది? వర్బ్కి ఎస్ఆర్ఈఎస్ అనేది చేర్చేయాలి, అంతే కదా. మనం నేర్చుకున్నది అంతే కదా. కాబట్టి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుందని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా సెన్స్ అనేది మనకి సెంటెన్స్కి ఉందా లేదా అని చూడాలి. సో మనకి ద ప్రెసిడెంట్ ఎలక్ట్స్ అన్నప్పుడు ఏంటండి అది? కర్తరీ వాక్యమా, కర్మణీ వాక్యమా? చెప్పండి. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ప్రెసిడెంట్ అయినప్పుడు సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ ది యాక్షన్, అంటే పని చేసేవాడు. సో పని చేసేవాడు సబ్జెక్టు, అంటే ప్రెసిడెంట్ పని చేస్తున్నాడు ఇక్కడ. ఏ పనిది? ఎలక్ట్ చేయడం. అంటే ఎలక్ట్ చేయడం అంటే ప్రెసిడెంట్ ఎవరినో ఎన్నుకుంటున్నాడు. సో ప్రెసిడెంట్ ఎవరినన్నా ఎన్నుకుంటాడండి? సో ప్రెసిడెంట్నే అందరూ ఎన్నుకుంటారు కదా. సో ప్రెసిడెంట్ ఎవరిని ఎన్నుకుంటాడు? ఎవరిని ఎన్నుకోడు కదా, ప్రెసిడెంట్నే అందరూ ఎన్నుకుంటారు. కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్లో మనం రాయకూడదు, పాసివ్ వాయిస్లో రాయాలి. సో ప్రెసిడెంట్ని అందరూ ఎన్నుకుంటారు కదా. సో కాబట్టి ప్రెసిడెంట్ ఎన్నుకోబడతాడు, చేతబడి అంటే మీరు కర్మణీ వాక్యం కింద నేర్చుకుంటారు. సో అందుకు కాబట్టి మన ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఉంది అని అర్థమవుతుంది ఇక్కడ. సో ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఉన్నప్పుడు మనకి పాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఈజ్ ఆర్, యామ్ ఆర్, సో ఇలాంటివి ఉండి దాని పక్కన V3 అనేది ఉండాలి. సో సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్, యామ్ ఆర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సంథింగ్ అలా ఉండొచ్చు. సో మనకి ఇక్కడ ప్రెసిడెంట్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకోవాలి, అలాగే V3 రాయాలి. ఎలక్ట్కి ఎలక్టెడ్ అనేది V3, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. మనకి ఎప్పుడు కూడా సింగులరా ప్లూరలా అని స్ట్రక్చర్ వైజ్గానే కొంచెం మైండ్ పెట్టకుండా ఆలోచించమనుకోండి, దీనికి ఆప్షన్ 2ని ఆన్సర్గా పెట్టచ్చు. కానీ అలా ఆలోచించకూడదు, మనకి ఆ సెంటెన్స్ యొక్క సెన్స్ని కూడా కన్సిడర్ చేయాలి. సో సెన్స్ ఏంటి? ప్రెసిడెంట్ ఎన్నుకోబడతాడు. సో కర్మణీ వాక్యం అది. సో కర్మణీ వాక్యానికి మరి కర్మణీ వాక్య స్ట్రక్చరే కూడా ఫాలో అవ్వాలి. సో కాబట్టి ఈజ్ ఎలక్టెడ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇదండి మన క్లాసుకి సంబంధించి. సో మ్యాక్సిమం మీకు ఐడియా వచ్చిందనుకుంటా. సో మన క్లాసెస్ అన్నీ కూడా ఇలాగ ఉంటాయి. సో మరిన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో మరలా మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.